ఓకే గైస్, తమిళ మూవీ నుంచి రిలీజ్ ఫ్రైడే వచ్చింది. నాకు ముందు ఓకే కనిపించింది. అండ్ చూడండి ట్రైలర్ ఎలా ఉంటుందో. అండ్ నితిన్ గారికి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఒక హిట్ కన్ఫర్మ్ కావాలి. సో ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎక్స్పెక్టేషన్స్ మాట్లాడుకుందాం. లెట్స్ సెట్ గో. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. యోగా. నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది. ఓకే, నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ ఓకే. అన్నీ మా అక్కే. అన్నీ మా ఓకే. ఓకే, నువ్వు ఇప్పటికే అవిడదు తమ్ముడు అనిపించుకోలేవు. వై? వాట్స్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ దిస్ బ్రదర్ అండ్ సిస్టర్? Too many happening things. Too many things happening. అదైతే అర్థమవుతుంది. సినిమాలో ఒక ట్రాక్ చాలా ట్రాక్స్ ఉండబోతున్నాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్, వాళ్ళ మోటివ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ట్రైలర్లో. అయితే కొంచెం గట్టిగానే పెట్టుకున్నట్టు వేణు శ్రీరామ్. నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను నీతోనే ఉంటాను. ఆ వేణు శ్రీరామ్ ప్రామిస్, ఆ శ్రీరామ్ వేణు ప్రామిస్. ప్లీజ్ డోంట్ లూజ్ దిస్ ఛాన్స్. ఫైట్ సీక్వెన్స్ మాత్రం తేడా కొట్టేలాగా అనిపిస్తున్నాయి. ఎక్కడున్నారు మీరంతా? సెటప్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. కొంతమంది క్రియేషన్ ని నమ్ముతారు, కొంతమంది డిస్ట్రక్షన్ ని నమ్ముతారు. ఓకే, నేను డిస్ట్రక్షన్ లో నుంచి వచ్చే క్రియేషన్ ని నమ్ముతాను. క్రియేషన్ ఫ్రమ్ ఎ డిస్ట్రక్షన్. అనుగచ్చతి ప్రవాహ. శాంతి చెరిగిపోనాది. ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి కదా సినిమాలో. ఫిలిం బై వేణు శ్రీరామ్. ఇంకెంత దూరం వెళ్ళినా ఆమె నేను తమ్ముడికి ఒప్పుకోదు. ఆవిడ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఎవరిని చంపేస్తున్నారు రే? ఓకే గైస్, ట్రైలర్ అయితే ఇట్ డస్ లుక్ ప్రామిసింగ్. ఫస్ట్ అయితే పోల్చుకుంటే ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా సినిమా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అర్థమైంది. బట్ చూడాలి. అండ్ శ్రీరామ్ వేణు గారు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది, ఆయన పింక్ రీమేక్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. మిగతా విషయంలో ఎలా ఉన్నా నాకైతే వకీల్ సాబ్ మూవీ చాలా ఇష్టం. బట్ ఎంసీ ఇస్ నాట్ మై ఫేవరెట్. బట్ ఓ మై ఫ్రెండ్ లాంటి సినిమా ఇచ్చింది కూడా ఆయన. సో తమ్ముడు ఈజ్ హిస్ ఫోర్త్ ఫిలిం. సో ఈ ఫోర్త్ ఫిలిం ఆయన ఎలా తీశారు అనేది నాకు ఫోర్త్ చూడాలి తెలిసిపోతుంది. సో అప్పటి వరకు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.